మా జేఏసీ నాయకులు ఇప్పుడే ప్రకటించినట్టు 10వ తారీఖు 10 గంటలకి ఎల్లుండి 15వ తారీఖు 10 గంటలకి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాం. హైదరాబాద్ ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, 30 మంది కౌన్సిలర్లు, ఇలా హైదరాబాద్లో ఉన్న 20 మంది సర్పంచ్లు, ఉప సర్పంచ్లు మరియు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్లు అందరూ ప్రజాప్రతినిధులను ఖచ్చితంగా ఆ రోజు ఇన్వైట్ చేశారు. మేము ఖచ్చితంగా ఆ రోజు అటెండ్ అవుతాము. ఇలా ఖచ్చితంగా అటెండ్ అవుతాము. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోవడానికి ఖచ్చితంగా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాము. ఇలా ఆనాడు తర్వాత మరో డేట్ వాళ్ళ కమిటీ ఫామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ కమిటీ ఫామ్ అయిపోయిన ఖచ్చితంగా అక్కడ మేము అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా 2 రోజులలో మళ్ళా జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా అఖిల పక్ష పార్టీ భేటీలు పెట్టి అన్ని కుల సంఘాలను, ప్రతి ఒక్క మేధావి వర్గాన్ని, ప్రతి ఒక్కరిని పిలిచి సంప్రదించి ఖచ్చితంగా కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు మరొకసారి వేదిక మీద నుంచి పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ గారు, మాజీ శాసనసభ్యుడు పార్లమెంట్ సభ్యుడు అయిన ఈటల రాజేందర్ గారు, ఇక సిపిఐ సిపిఎం కాంగ్రెస్ నుంచి ఏ నాయకులు వచ్చినా మీ అందరూ కూడా కలిసి రండి, ఒక వేదిక మీద కలిసి పోరాటం చేద్దాం, మన హుజూరాబాద్ని కాపాడుకుందామని మీడియా ద్వారా ఈ నాయకులకు కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై హుజూరాబాద్ అనేది మీకు వెరీ క్లియర్గా చెప్పాను. ఒక్క పేపర్ కూడా వాళ్ళు చూపించమని చెప్పారు. నేను ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ఉన్న రోజు శాంక్షన్ కాపీ ఒక్కటి కూడా వాళ్ళు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా, లేకపోతే వాళ్ళిద్దరు వాళ్ళ ఎంపీ పదవిని రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతాను. ఈ సవాల్ ఉంటే మనం స్వీకరించమని చెప్పారు. ఇది ఖచ్చితంగా ప్రకటించింది 26/7/2024 నాడు మాత్రమే ఇది ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇది వెరీ క్లియర్గా ఇంతకుముందు ఎవిడెన్స్ చూపించినా ఇప్పుడు కూడా చూపిస్తా ఉన్నాను. నోటి మాటలు మాట్లాడి గాలి ముచ్చట్లు మాట్లాడవద్దని నేను చెప్తా ఉన్నాను. ఇలా నేను రాజకీయంగా మళ్ళీ కూడా మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళకి మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు చేసిరు మేము చేసినామని ఇవే ఫాల్స్ మాటలు మాట్లాడకుండా పనిచేసి దాన్ని రద్దు చేయడానికి ఇవాళ ఈ ప్రభుత్వానికి అధికారం ఉంది. ఖచ్చితంగా వాళ్ళే ప్రకటించరు, వాళ్ళే రద్దు చేయాలని కూడా నేను మీ ద్వారా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.